మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు ఈటెల రాజేందర్ సిద్ధమవుతున్నారు. ఎంపీ టికెట్ తనకే కన్ఫర్మ్ అవుతుందని ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. ఇవాళ షామీర్పేటలోని తన నివాసంలో మల్కాజ్గిరి పార్టీ నేతలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈటెల మీటింగ్కు హాజరు కావాలని పార్టీ కార్యకర్తలకు మెసేజ్లు పంపించారు. దీంతో పలువురు నేతలు కార్యకర్తలు అల్పాహార విందుకు హాజరయ్యారు. అయితే మల్కాజ్గిరి సీట్ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు బీజేపీ. మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు ఈటెల రాజేందర్ సిద్ధమవుతున్నారు. ఎంపీ టికెట్ తనకే కన్ఫర్మ్ అవుతుందని ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. ఇవాళ శామీర్పేటలోని తన నివాసంలో మల్కాజ్గిరి పార్టీ నేతలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈటెల. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్లో అందిస్తారు. మహేష్, మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థిగా ఈటెల కన్ఫర్మ్ అయినట్టేనా? సంతోష్, ఈరోజు ఈటెల రాజేందర్ తన నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు బీజేపీ అధికారికంగా ఇంకా ఏ స్థానాన్ని కూడా ప్రకటించలేదు. అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత బీజేపీ సంబంధించినటువంటి తెలంగాణ అభ్యర్థుల విషయంలో ఒక ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు మల్కాజ్గిరి సంబంధించినటువంటి టికెట్ ఈటెల రాజేందర్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి ఈరోజు ఆయన నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి కొద్దిమంది నేతలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఏదైతే శామీర్పేటలో తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ సమావేశం ఏదైతే సమావేశానికి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బీజేపీ నేతలకి కార్యకర్తలకి నిన్ననే వివిధ నేతల నుండి ఈటెల రాజేందర్ సన్నిహితంగా ఉన్నటువంటి నేతల నుండి సమాచారం వెళ్ళింది. రేపు జరిగేటువంటి భేటీకి హాజరు కావాలి, అల్పాహార విందుకు హాజరు కావాలని చెప్పేసి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యం. ఇందులో భాగంగా చాలామంది నేతలు ఈరోజు వారి నివాసానికి వెళ్ళినటువంటి నేపథ్యం. అదేవిధంగా అల్పాహార సమావేశంలో పార్టీకి సంబంధించిన మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి ఇష్యూలు ఈటెల రాజేందర్తో ప్రస్తావించినటువంటి నేపథ్యం. ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని దానిపైన కూడా చర్చించినట్టు మనకున్నటువంటి సమాచారం. అయితే చాలామంది నేతలు ఈ మీటింగ్కి దూరంగా ఉన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా కొద్దిమంది మల్కాజ్గిరి నియోజకవర్గం సంబంధించినటువంటి టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు ఇంకా కన్ఫర్మ్ కాకముందే మీటింగ్ పెట్టడం ఏందన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి ఘటన కనిపిస్తుంది. చాలామంది కొద్దిమంది నేతలు వ్యతిరేకత కూడా వ్యక్తం చేస్తున్నారు, విముక్త కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.